హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజెస్ మొత్తం గురించి అయితే తెలుసుకుందాం. ఎప్పుడు అంటాను కదా, ఒక్క బ్లౌజ్ గురించి డీటెయిల్స్ ఇస్తాను అన్నీ ఇవ్వనని, కానీ ఈరోజు కూడా మీకు ఇస్తుంది ఒక్క బ్లౌజ్ గురించే. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్, ఇది కూడా కంప్యూటర్ వర్కే, కాబట్టి ఇది ఆల్రెడీ వేసిన డిజైన్ నేను, కాబట్టి దీన్ని జస్ట్ మీకు లుక్ చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను. ఈ రెండు కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్, మీకు లుక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ బ్లౌజ్ గురించి మాత్రమే ఉంటుంది. మొత్తం స్టిచెస్ డీటెయిల్స్, మొత్తం అసలు ఏమేమి పార్ట్స్ వచ్చాయి మొత్తం అయితే ఈ డిజైన్ గురించి మాత్రం అప్డేట్ ఇస్తాను. ముందైతే లేట్ చేయకుండా డిజైన్స్ అయితే చూసేద్దాము. శారీస్ వచ్చేసి ఈ పెళ్లి వాళ్ళవి, మొత్తం వచ్చేసి వాళ్ళ మదర్ ఏమో జస్ట్ పైపింగు, పిల్లలు మాత్రం ఇట్లా వర్కులు మగ్గం వర్కులు అయితే డిజైన్ చేయించుకున్నారు. ఈ శారీ వచ్చేసి ఇట్లాగా మొత్తం పట్టు శారీ, ఇట్లా నెమల్ డిజైన్ అయితే వచ్చేసింది. బార్డర్ అయితే ఇంతేను. దీనికి పళ్ళు కాంబినేషన్ అనేది బ్లూ ఇచ్చారు, దానికి పీరప్గా అయితే పట్టు బ్లౌజ్ అనేది ఇట్లా ఇచ్చారు. ఇవన్నీ కూడా శారీలో బ్లౌజెస్కే చేయించుకున్నారు వీళ్ళు పర్టికులర్గా. ముందు అయితే దీన్ని లాస్ట్ చూపిస్తాను దీని డీటెయిల్స్. ముందైతే వీటి డీటెయిల్స్ చూద్దాం. శారీ వచ్చేసి ఇది పర్పుల్ షేడ్ వస్తుంది. దీనికి కూడా పళ్ళు పాటు వచ్చేసి ఈ బ్లూ షేడ్ వచ్చింది. బ్లౌజ్ ఉంది కదా మనకి, ఆ బ్లూ వచ్చేసింది, అదిగోండి ఆ బ్లూ వచ్చింది. దీనికి వీళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది పీకాక్ డిజైన్, మొత్తం ఇట్లా సింపుల్గా వచ్చేస్తుంది. వీళ్ళ శారీకి మ్యాచింగ్ అయితే నేనైతే ఈ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా నిండుగా జస్ట్ సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. వీళ్ళ షార్ట్ హ్యాండ్స్ అయినా ఇట్లా వస్తుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నాను. కుదిరితే ఆ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. శారీ అయితే ఇది, దీని మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ బూటీస్ ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా నీట్గా హెవీగా ఉంటుంది. తర్వాత శారీ వచ్చేసి ఇది మొత్తం ఒకటే ప్యాటర్న్లు అయితే ఒకటిగానే ఉంటాయి. మోడల్స్ మాత్రం ఇట్లా ఒకదానికి మగ్గము ఒకదానికి కంప్యూటర్, అట్లా ఈ ఇవి ఒకటి కంప్యూటర్ ఒకటి మగ్గం అట్లా పేరప్ చేసుకొని చేయించుకున్నారు. మగ్గం చూసినట్లయితే వీళ్ళైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం కూడా కట్ బీట్స్, ముత్యాలు, ఇంకా శారీ కలర్తో అయితే డిజైన్ అయితే కంప్లీట్ చేయించాను. సింపుల్గా మేక్ చేయించుకున్నారు వీళ్ళు. మగ్గం వర్క్ బ్లౌజ్ మాత్రం సింపుల్గా చేయించుకున్నారు. కానీ ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తానన్న బ్లౌజ్ వచ్చేసి ఈ కస్టమర్దేను. వాళ్ళు ఆ బ్లౌజ్ మాత్రం హెవీగా, హ్యాండ్ అనేది బాగా హెవీగా వచ్చేసింది. ఆ డిజైన్ చాలా బాగా వచ్చింది. హ్యాండ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్గా మొత్తం ఇవన్నీ కూడా మొత్తం శారీలో బ్లౌజెస్కి మనం ఏం ఆపోజిట్గా అయితే ఏం తేలేదు. వీళ్ళు ఇంకా ఒక బ్లౌజ్ ఉంది, అది మళ్ళీ కంప్యూటర్ వర్క్ అయినా, అది కొత్త డిజైన్, అందుకని అది నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్స్ ఇస్తాను. అది కూడా హెవీగా హ్యాండ్ అనేది చాలా నిండుగా అయితే వచ్చింది. అలాంటి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ ఫాలో అవ్వండి. వాళ్ళు ఎలాంటి డిజైన్ చేసుకున్నారు, నేను ఎలా కాంబినేషన్ ఇచ్చాను అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అసలు చాలా నీట్గా ఉంది కదా, మగ్గము ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేస్తుంది. సింపుల్గా అడిగారు వీళ్ళు. తర్వాత శారీ అయితే ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ గ్రే కాంబినేషన్. దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి గ్రీన్ ఇచ్చారు, కాబట్టి అయితే బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇది మొత్తం కూడా రింగ్ నాట్ శారీ కాంబినేషన్లో ఉన్న కలర్స్ని బట్టి అయితే ఇట్లా డిజైన్ చేసి మొత్తం కట్ బీట్స్, రింగ్ నాట్, జార్కాన్స్లో అయితే డిజైన్ కంప్లీట్ చేసాము. వీళ్ళు సింపుల్గా ఇట్లా కావాలన్నారు. ఇది ఒకటి కూడా బ్లౌజెస్ కూడా వీళ్ళు సన్నగా ఉంటారు, కాబట్టి బ్లౌజెస్ కూడా చిన్నగా ఉంటాయి. టోటల్గా లుక్ అయితే ఇది. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్, మొత్తం ఇట్లాగా హెవీగా ఇట్లా డిజైన్ చేసేసాను. లుక్ మాత్రం చాలా నీట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ మగ్గం వాటి డీటెయిల్స్ కానీ మిగతా డీటెయిల్స్ అయితే అన్నీ ఇవి. ఇప్పుడు మన కంప్యూటర్ వర్క్ డిజైన్ అయితే డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మొత్తం బ్లూ. మనకి వీడియోలో ఇంకు బ్లూ కనిపిస్తుంది, ఇది ఇంకు బ్లూ కూడా కాదు, ఇంకా డార్క్ బ్లూ వచ్చింది. దీనికి పళ్ళు చెప్పాను కదా బ్లౌజ్ షేడ్ అని, పళ్ళు కూడా బాగా రిచ్గా అయితే వచ్చేసింది. టోటల్గా శారీ అయితే ఇది. శారీ లుక్ కలర్స్ అయితే చూసారు కదా, పింక్, గ్రీను, బ్లూ, కృష్ణ బ్లూ, ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్తో హైలైట్ చేస్తూ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ లుక్ అయితే మీకు అర్థమవుతుంది కదా, మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది. హ్యాండ్కి కూడా బార్డర్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అయితే వీళ్ళ శారీ తగిన విధంగా అయితే ఈ విధంగా కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేశాను. లుక్ చూసినట్లయితే చూడండి, అసలు ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది డిజైను. డిస్టర్బెన్స్ అన్న మాట్లేదు, చాలా నీట్గా అయితే వచ్చేసింది.
చాలా నీట్గా, అసలు డిస్టర్బెన్స్ కూడా లేదు ఫ్రెండ్స్. బాగా కుట్టింది, ఇబ్బంది అన్నమాట లేకుండా చాలా నీట్గా కుట్టింది. బూటీస్ అనేది ఇట్లా హెవీగా ఇవ్వడం వల్ల లుక్ అనేది చూడండి, బ్యాక్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ లాగా అనిపిస్తుంది కానీ సింపుల్ డిజైన్ అనిపించదు. బూటీస్ వల్ల కూడా అట్లా లుక్ అయితే మారిపోతుంది. హ్యాండ్ చూసినట్లయితే ఇదిగోండి ఎంత నిండుగా అయితే వచ్చిందో. ఇది శారీ బ్లూ ఇచ్చేసాను. శారీలో ఉన్న ఈ పింక్ షేడ్ వాటికి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే నేను సెలెక్ట్ చేసుకుని వేసేసాను. లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కావాలంటే కృష్ణ బ్లూనే కాబట్టి దేనికైనా ఏదో దానికి మ్యాచ్ అవుతూనే ఉంటుంది. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ డిజైన్ నెంబర్ ఏంటి అంటే మీకు నెంబర్ కూడా డైరెక్ట్ ఫోటో అయినా మీకు యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. డిజైన్ నెంబరు అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. లుక్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలని తప్పకుండా ట్రై చేయొచ్చు. బ్రైడల్ బ్లౌజ్ అన్నా కూడా ఆశ్చర్యం లేదు, అంత నిండుగా ఉంది. మగ్గానికి ఏమాత్రం తీసిపోకుండా అయితే డిజైన్ ఉంది. కాకపోతే స్టిచ్చెస్ మాత్రం చాలానే ఉన్నాయి. అంటే హ్యాండ్కి 1 lakh దాకా వచ్చాయి. మీకు లేట్ చేయకుండా మిగతా డీటెయిల్స్ అనేది మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఫ్రంట్ నెక్, షార్ట్ హ్యాండ్, బార్డర్ హ్యాండ్, ఇది ఒక బుట్టి అంటే ఫ్లవర్స్ వచ్చున్నాయి కదా బ్లౌజులో, ఆ ఫ్లవరు, ఎల్బో హ్యాండ్, బ్యాక్ నెక్. టోటల్గా ఈ డిజైన్ అయితే ఈ పార్ట్స్ ఇవి. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 25,839, బ్యాక్ నెక్ చూసినట్లయితే 66,969, ఫుల్ హ్యాండ్ చూసినట్లయితే 1,09,349 ఫ్రెండ్స్. టోటల్గా అయితే నేనైతే ఈ యూజ్ చేశాను. కాకపోతే మీకు ఒకసారి షార్ట్ హ్యాండ్ అయితే 67,470, బార్డర్ హ్యాండ్ అయితే 23,436. టోటల్గా ఈ డిజైన్లు అయితే పార్ట్స్ ఇవి. ఈ ఫ్లవర్ని కూడా బూటీలాగా యూజ్ చేసుకోవాలన్నా కూడా 434. కలర్స్ ఛాన్స్ ఉంది, అంటే మనం సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోండి. బూటీ అయితే ఫ్లవర్ డిజైన్ చాలా నీట్గా అయితే వచ్చింది. దానికి వచ్చేసి 434. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ నెంబర్లో డిజైన్ అయితే నేను యూజ్ చేశాను. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, ఇబ్బంది అన్నమాట లేదు. వాటిలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మీకు అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చాను, చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ కూడా మొత్తం అయితే ఇచ్చేసాను. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకో బ్లౌజ్. అంటే మన ఛానల్లో వీడియో చూసి మళ్ళీ కస్టమర్ అయితే మేక్ చేయించుకున్నారు. వీళ్ళది ఇక్కడ నేనుండే దగ్గర అంటే ఒంగోలులో వాళ్ళు వచ్చేసి అయితే మళ్ళీ ఇది పర్టికులర్గా వచ్చి ఇచ్చి మేక్ చేయించుకున్నారు. డిజైన్ అదే డిజైను. మీకు కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను. ఇది శారీ వచ్చేసి వాళ్ళది శారీ మొత్తం ఈ షేడ్ వస్తుంది. దానికి మ్యాచింగ్ అయితే ఇట్లాగైతే డిజైన్ చేశాను. ఈ బ్లౌజులు ఇంకా ఆర్డర్లు ఉన్నాయి, అవి కూడా మీకు కలర్ కాంబినేషన్ అనేది మీకు ఒకసారి డీటెయిల్స్ అయితే లుక్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ పట్టుపాడ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ అయితే చూద్దాము. ఇది చిన్న పాపది. వీళ్ళు అంటే స్కర్ట్కి మ్యాచింగ్ దీంట్లో మ్యాంగో సెట్లోనే అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగారు. ఇది వచ్చేసి మంత్స్ బేబీకి అయితే డిజైన్ చేసాము. జస్ట్ సింపుల్గా బ్లౌజ్ బిట్ అయితే పింక్ షేడ్ వచ్చింది. బార్డర్ ఇది ఉంది కదా, దీనికోసంగా పింక్ అయితే ఇచ్చారు. దీనికి ఇట్లాంటి చిన్ని డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ మాత్రం చాలా క్యూట్గా వచ్చింది. అంటే చిన్న పిల్లితో ఒక పాప ఆడుకుంటున్నట్టయితే ఉంటుంది. హెడ్ మీద తల మీద అంతా కూడా పూలు పెట్టినట్టు, అంటే టోపీలాగా అనుకోవచ్చు. చేతిలో పూలు, టోపీ అట్లాగా వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి నాకు మిషన్తో పాటించిన డిజైన్స్లో ఉంది. మీకు దీని డిజైను, స్టిచెస్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇస్తాను. ఇది స్టిచ్చింగ్ అయినా కూడా లుక్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వర్క్ మీకు చూపించాను కదా, స్టిచ్చింగ్ అయినాక లుక్ చూడండి, చాలా క్యూట్గా వచ్చేసింది కదా, చాలా క్యూట్గా అయితే ఉంది. టోటల్గా లుక్ అయితే స్టిచ్చింగ్ అయినాక ఇది వచ్చేసి ఇట్లా సెంటర్కి అయితే ఇచ్చాను. నీట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చిన్న పాప పప్పీతో ఆడుకున్నట్టయితే ఉంటుంది వీడియో ఫోటో. ఇదంతా కూడా ఎంటీగానే ఇచ్చారు, ఇట్లాగే ఇచ్చారు వర్క్. ఇదంతా ఎంబోజింగ్, అసలు ఇదంతా కూడా హెయిర్ మీద పువ్వు పెట్టుకున్నట్టు అట్లా అయితే వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శారీకి అయితే కుచ్చులు వేసాను. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే కస్టమర్ చేసి ఇచ్చేసాను, కానీ కుచ్చులు అయితే అట్లాగే ఆగిపోయినాయి. ఇప్పుడైతే చేస్తున్నాను. మీకు ఒకసారి ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి, బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి చాలా నీట్గా అయితే ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ అయితే నేనేం మార్చలేదు. ఓన్లీ శారీ అంతా కూడా మనకి ఈ షేడ్ వచ్చేస్తుంది. దానికోసరంగా మొత్తం శారీ మొత్తం కూడా ఫ్రిల్ అంటే ఇట్లాగే ఇచ్చాను. మొత్తం ఇది వచ్చి గొట్టాలు ఫ్లవర్స్తో అయితే ఇట్లా డిజైన్ చేశాను. లుక్ మాత్రం చాలా నీట్గా ఉంది. అందుకని మీకు ఒకసారి చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వీటన్నిటికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసినట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు వీడియోలు మీకు ఏం నచ్చాయి అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. నా వర్క్స్ అనేది ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.